మహబూబాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు యలమంచిలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్ రెడ్డి, యాప సీతయ్య మాట్లాడుతూ గుజ్జల మహేందర్ రెడ్డి మంచి పోరాట పటిమగల నేత అని, 3 సార్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉందని, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి పట్టభద్రులకు ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రశ్నించే సత్తా ఉన్న నేత కనుక ఈ నెల 27న జరగబోవు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు అభ్యర్థిస్తున్నట్టు రేపు గజ్జల మహేందర్ రెడ్డి గెలుపు కోరుతూ మహబూబాబాద్కు ఈటల రాజేందర్ ప్రచారానికి రానున్నారని, ఈ కార్యక్రమం మహబూబాబాద్ పట్టభద్రులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీకి ఎటువంటి ప్రతినిధి లేకపోయినా వారు కోట్లాది రూపాయలు ఈ ప్రాంతాలకి ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. మీరు మాకు 34 ఎమ్మెల్యేలు కూడా మమ్మల్ని గెలిపించలేదు మా పార్టీని. మరి పార్లమెంట్లో కూడా సరే ఓటు బ్యాంకు చూపించగలిగారు ప్రజలు పెద్ద ఎత్తున. అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక మా అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారి 1వ నెంబర్, ఆ నెంబర్పై ఓటు వేసి ఆ ఎదురుగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి పేరు పక్కన ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పక్కన ఉన్నటువంటి బాక్స్లో 1వ నెంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని అత్యధిక మెజార్టీని గెలిపించాలని కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఈ యొక్క ఎమ్మెల్సీని గెలిపించినట్టయితే ఈ 3 ఉమ్మడి జిల్లాల ప్రజలు నరేంద్ర మోడీకి సంకేతం పంపిన వాళ్ళవుతారు. అంటే ఈ ప్రాంత ప్రజలు కూడా నరేంద్ర మోడీని విశ్వసిస్తున్నారు అన్న ఒక సంకేతం మోడీ గారికి తెలుస్తుంది. కనుక తెలిసినట్టయితే ఈ ప్రాంతానికి ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున నిధులు వచ్చే ఆస్కారం ఉంటుంది, ప్రాజెక్టులు వచ్చే ఆస్కారం ఉంటుంది. కనుక మనం వేసినట్టయితే మన ప్రాంతానికి కొంత కేంద్రం నుంచి దిశ చూపించుకునే ఆస్కారం ఈ ఒక ఎన్నికతో దొరుకుతున్నది. ఎందుకంటే 3 ఉమ్మడి జిల్లాలకు కనుక ఉన్నది అంటే వారు ఈ ప్రాంతానికి ఎవరు లేకపోయినా వారు కోట్లాది రూపాయలు డబ్బు వెచ్చించి ఇక్కడ అభివృద్ధి పనులు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి. కాబట్టి చేసిన కిరాతకమైన గూండాయిజం వల్ల అనుకోకుండా ఓడిపోవాల్సి వచ్చింది. అలాగే ప్రచారంలో ఉన్న గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని, అలాగే హుస్సేన్ నాయక్ గారిని అత్యంత కిరాతకంగా దాడి చేశారు నెల్లూరు మండలంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. రక్తాలు కారేదాకా సీరియస్గా ప్రాణాలు వచ్చేటట్టు చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అనేది అవశేషాలు కూడా మిగిలిన పార్టీ, పేరు మాత్రమే ఉంది. ఇక ఆ పార్టీకి ఓట్లు వేసినా, గంగలో పోసినా, గురికొండలో పోసినా, ఎక్కడ పోసినా ఒకటే పెద్ద తేడా. దయచేసి పట్టభద్రులందరికీ నా విన్నపం ఒకటి, అవినీతి కాంగ్రెస్ కావాలా లేదా అభివృద్ధి పదంలో నడిచే బీజేపీ కావాలా అన్నది తెలుసుకోవాల్సింది మీరు. అలాగే మన ప్రేమన్న అత్యంత సౌమ్యులు, ప్రతి కార్యకర్తకి కంటిరెప్పలాగా కాపాడుకునే విశేషమైన జాలి గుణమైంది. ఎవరిని అడిగినా చెప్తారు, ఏ కార్యకర్తను అడిగినా చెప్తారు ప్రేమల గురించి. దయచేసి పట్టభద్రులని హక్కుల కోసం పోరాడాలన్నా, ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలన్నా 1వ నెంబర్ గుర్తుపై గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.